అన్న చెప్పన్న. వేణు తమ్ముడికి యాక్సిడెంట్ ఏంట్రా? ఎలా ఉన్నాడు? అబ్బే యాక్సిడెంట్ ఏం లేదన్నా. ఎవరు చెప్పారన్నా? షఫీ చెప్పాడులే. ఎలా ఉన్నాడు చెప్పు. ఆవిటి కంగారు ఏదో అన్న. ఆ చిన్న దెబ్బ తగిలింది అంతే. దారిలో ఏదో హాస్పిటల్ ఉంటే అక్కడ డ్రెస్సింగ్ చేస్తున్నాను. బయటికి రాగానే ఫోన్ చేస్తా అన్న. ఓకేగా, వాడికేం కాలేదుగా? ఏం పర్లేదన్నా. తప్పకుండా వాడితో ఫోన్ చేయించు. ఒకసారి వాడితో మాట్లాడాలి. అలాగే అన్న. ఏంట్రా ఇది ఇడియట్? ఎందుకంటే అతను కొడుతున్నారు. చూడండి సార్ ఏం చేశాడు. దొబ్బి తాగి బ్లడ్ సాచెట్ కింద పడేశాడు. అసలే రేర్ గ్రూప్. ఇప్పుడు ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి సార్? ఏ గ్రూప్ అండి? ఓ నెగిటివ్ సార్. నాది ఓ నెగిటివ్. నేనేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ మై డ్యూటీ. ప్లీజ్ గో ఫాస్ట్. ఓకే సార్. ఎరా, బుల్లెట్ బాడీలోకి వెళ్తే కానీ మాట బయటికి రాదా? ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చాను. జనం కన్నీళ్ళే నీ ప్రాణాలకు అడ్డుపడుతున్నాయి. లేదంటే ఈ గన్లో ఒక బుల్లెట్ తగ్గేది, మార్చరీలో ఒక బాడీ పెరిగేది. చెప్పేస్తాను. గుడ్, చెప్పు. నీకేం భయం లేదు. శంకర్ తప్పు. సార్ సార్ సెక్షన్ లేకుండా శంకర్ లేడు. సెక్షన్ శంకర్. చెప్పు చెప్పు చెప్పు. బాస్, అదే గన్ ఇక్కడ కూడా ఉంది. గన్ ఎవరి దగ్గర ఉందనేది కాదు, దమ్ ఎవరికి ఉందనేది ముఖ్యం. పద, వీడి పవర్ వాడి సెక్షన్లో ఏం పీకుతాయో చూద్దాం. సార్ గుండెల్లో దమ్మున్నాడు ఎవడైనా సరే వీడి మీద చెయ్యండిరా. కమాన్! ఏంట్రా నీ ధైర్యం? ఇంతమంది చేతిలో నీ చావుని యూనిఫామ్ ఆపుతుందనుకుంటున్నావా? రేయ్, డ్యూటీ చేసేవాడికి తెలుసు యూనిఫామ్ కున్న దమ్మేంటో. దాని ముసుగులో మోసం చేసే నీలాంటి డాఫర్ గాళ్ళకేం తెలుసు. ఇది చావును ఆపకపోవచ్చు, కానీ చస్తాననే భయాన్ని ఆపుతుంది. ఆ దమ్ము చాలు. మీ అమ్మ మొగుళ్ళు వచ్చినా లెక్క చేయను.
అవునన్నా, షఫీనే. పెళ్లి కోసం 100 అబద్ధాలైనా ఆడమన్నారు. దీనప్ప నా పెళ్లికేంటన్నా ఎన్ని మర్డర్లు చేయాల్సి వస్తుంది? అన్నా, భగవద్గీత మీద ఒట్టు నిన్ను చంపాలనుకోలేదు. కానీ ఏం చేయను, గీతలో అలా రాసుంటే మన చేతుల్లో ఏముంది? ఏమీ లేదు. ఇది ఉంది. ఇదంతా పైవాడి శిక్షణ. నమస్కారం. ఈజీగా చంపేశావు. ఈ చావులు మనల్ని చుట్టుకోకుండా చూడాలి. కంగారు పడకయ్యా, దేని సెక్షన్ దానిదే. నేను చెప్తాగా. హే, చూడు చూడు ఈ బాడీని. ఇదంతా పోలీసుల మోసం. తీసుకెళ్లి చంపేశారు. రండి, మన డబ్బులకు ఎవరు సమాధానం చెప్తారో తెలుసుకుందాం. రండి. ఏమిటి సార్ ఈ అన్యాయం? ఈ మేనేజర్ చౌకి మీరే కారణం. నన్ను నిలదీస్తావేంటయ్యా? తీసుకెళ్ళింది బోసు. అదే సార్, ఆ బోస్ ఎక్కడా? బోసు లేడు. ఎక్కడికి వెళ్ళాడు సార్? మనకి దొరకనంత దూరం. అంటే బోస్ కి ఈ స్కామ్ కి లింక్ ఉంది. ఆ మ్యాటర్ బయటపడుతుందనే మేనేజర్ ని అరెస్ట్ చేశాడు. మా డిపార్ట్మెంట్ కూడా తెలియకుండా ఎక్కడికో తీసుకెళ్లి చంపేసి పారిపోయాడు. అతను దొరికితే గానీ మీ డబ్బు రాదు. నా కొడుకు పారిపోవటం ఏంటి సార్? సారీ, మీరు చాలా రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏయ్! మీడియా తరఫున వచ్చావు, నోరు మూసుకొని వచ్చిన పని చూసుకో. తప్పకా. బోసే అన్యాయం చేస్తే ఇక మాకు దిక్కెవరు? చూడండి, ఇది మా డిపార్ట్మెంట్ తలదించుకోవాల్సిన విషయం. మీరు ఆవేశంలో రాస్తారోకోలో ధర్నాలో చేయకండి. నన్ను నమ్మండి, నేను న్యాయం చేస్తాను. ఇంతవరకు నమ్మి మోసమైంది చాలండి. పదండి, అందరం సీఎం ఇంటికి వెళ్దాం. మనకు న్యాయం జరిగే వరకు అక్కడే ధర్నా చేద్దాం. రండి. ఆగండి, నా మాట వినండి. మీరెలా బాడీ చూడండి. ఎంతమంది గొర్రెలుంటే ఎన్ని స్కాములు చేసినా బయటపడవచ్చు. డిఐజీ గారు, నా కొడుకు గురించి తెలిసే మీరు మాట్లాడుతున్నారా? ఏ, నీ కొడుకు సత్యహరిశ్చంద్రుడు? Yes! హరిశ్చంద్రుడు అబద్ధమాడడు అన్నది ఎంత సత్యమో, నా కొడుకు తప్పు చెయ్యడు అన్నది కూడా అంత నిజం సార్. జనాలు నిజాలు నమ్మరు. విన్నావంటయ్య రావు, నా కొడుకు ముందు నుంచుని సెల్యూట్ కొట్టడానికి కూడా అర్హత లేని ఏడు నా కొడుకు గురించి ఎంత బ్యాడ్ గా మాట్లాడుతున్నాడో. మీరేం బాధపడకండి సార్, బోసు గారు వచ్చి వీళ్ళందరి బతుకులు బయట పెడతారు. ఏయ్, ఎవరు మీరు? ఏంటిది? ఏంటా కంగారు? ఎవరిని తీసుకెళ్తున్నారు? ఏసీపీ బాస్, ఏమైంది దీనికి? ఈయన మార్చడానికి తీసుకొస్తున్నారేంటి? డాక్టర్ గారు, ఆ రక్తం ఏంటి? ఏమైంది? బోస్ గారిని ఎవరో స్ట్రెచ్చర్ పై తీసుకెళ్తున్నారు. ఆపడానికి ట్రై చేస్తే నన్ను కొట్టారు. బోస్? ఏసీపీ బోస్ గారండి. ఏసీపీ బోస్ ఇక్కడ ఎందుకున్నారు? ఏమోనండి, మీకు బ్లడ్ ఇచ్చింది కూడా ఆయనే. నాకు బ్లడ్ ఇచ్చింది అన్నయ్య. అక్కడ ఏమైంది? ఏసీపీ బోస్ గారి గురించి చెకింగ్.
ఏసీపీ బోస్ గురించి పోలీసు వాళ్ళు ఎత్తుకుతున్నారా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఆ ఫోన్ కి అన్నకు ఫోన్ చేస్తాం. హలో చెప్పు. అన్నా, ఎదురు పోలీసు వాళ్ళు బోస్ గురించి చెక్ చేస్తారనా? వెనకాల జనం బోస్ డౌన్ డౌన్ అని అరుస్తూ ఇటే వస్తారనా? మేమేమో మధ్యలో ఇరుక్కున్నాం. ఏం చేయాలో తెలియదు అన్నా. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావనా? జనంతా పారిపోతున్నారా? పోలీసులకు దొరికిపోయేలా ఉన్నా. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ బస్సులో పడేటారా? వాడు కదులుతున్నాడా? ఆడెక్కడ చేస్తారా? బస్తో పాటు ఆడు ఖాళీ పూర్తయిపోతాడు. పదరా. నీకేమదని నేను మాట్లాడాను. నేను నీకేమదని ప్లీజ్ అనే మాట్లాడండి. మాట్లాడండి ప్లీజ్. నీకేమదని నేను ఉన్నానని నీకేమదని చెప్పండి. ఏమని చెప్పండి. నీకేం కాదని నేను ఉన్నానని నన్ను వదిలేస్తానే చెప్పండి. ప్లీజ్ అని నేను ఉన్నానని నీకేం కాదని చెప్పండి. చెప్పండి ఎవరైనా చేశారు చెప్పండి. ప్లీజ్ అని చెప్పండి. ప్లీజ్ అనే చెప్పండి. ప్లీజ్ అనే నన్ను వదిలేస్తాను అనే చెప్పండి. మాట్లాడండి. బుద్ధ భగవానుడు ప్రశాంతతకు మారిపోయారు. చాలా రోజులైంది. ఒకసారి వెళ్ళి చూడాలి.
గుడ్విల్ అర్బన్ బ్యాంక్ మేనేజర్ ని చంపి 100 కోట్ల రూపాయలతో ఏసీపీ బోస్ పరారైనట్లు పోలీస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. కాకపోతే పోలీస్ అధికారి ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడు కావడం విశేషం. ఏసీపీ బోస్ నువ్వేం కంగారు పడకమ్మా, ఇవన్నీ మామూలే. నేనున్నాను కదా, వాళ్ళ మాటలే నమ్మకం. సార్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మీరు వెంటనే వెళ్ళిపోండి సార్, నేను మన బ్యాచ్ తీసుకొస్తాను. హరి హరి. ఏరా గుడి బెటరా రిజిస్టర్ ఆఫీస్ బెటరా? దేనికిరా? పెళ్లికిరా, మీ ఇద్దరికి పెళ్లి ఇందుకు ఏ ప్రాబ్లం ఉండదని మా ఫీలింగ్. ఇదిగో నాకైతే మన కాలేజీలో మ్యారేజ్ చేసి నా క్యాంటీన్ లో రిసెప్షన్ పెట్టాలని ఉంది. నీకు అనిపిస్తుంది? నువ్వు చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తుంది. మరి ఇందు పరిస్థితి ఏంట్రా? ఇందు గురించి ఏం కంగారు పడకండి రా, నేను చూసుకుంటాను. ఇందు నువ్వు వచ్చి బండి ఎక్కు. అమ్మాయి గారు, సార్ సార్ అమ్మాయి గారు వచ్చేసారు సార్. చూస్తారండి సార్, వచ్చి రిసీవ్ చేసుకోండి. థ్యాంక్ యూ బాస్. ఇందు దా. ఆగో, పెళ్లి బట్టలతో పారిపోయిన అమ్మాయిని చేసుకొని నువ్వు జీవితాంతం సుఖంగా ఉండగలవా? ఉండగలనంటే చెప్పు. ఇందు తన వాళ్ళ కోసం, నేను తన కోసం మా ప్రేమను మర్చిపోతాం. వద్దు బాబు, ఇష్టం లేని పెళ్లి చేసుకుని వీడు, ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని మేము సుఖంగా ఉండలేము. బావా, తన కోసం పారిపోయి వచ్చిన అమ్మాయిని తాళి కట్టి ఇంటికి తీసుకెళ్లకుండా నీ పరువు కోసం ఆలోచించి వెనక్కి తిప్పి తీసుకొచ్చాడంటే ఇంతకన్నా మంచి అల్లుడు నీకెక్కడ దొరుకుతాడయ్యా? ఈ కుర్రాడి ప్లేస్ లో నా కొడుకే ఉండి ఉంటే వెనక్కి తీసుకొచ్చేవాడు కాదు. ఇంకేం ఆలోచించొద్దు, వాళ్ళిద్దరికి పెళ్లి చేసి. బావా
మొదలైపోయింది. ఆ బోసుగాడు డిఏజీని కూడా చంపేశాడు. నెక్స్ట్ వాడు చంపే లిస్ట్ లో నీ పేరే ఉంది. నువ్వు వాడికి కనిపించకుండా ఎక్కడికైనా పారిపోవడం బెటర్ ఏమో బావో. పారిపోవడానికి నేను మామూలు శంకర్ని కాదురా, సెక్షన్ శంకర్ని. ఎక్స్క్యూజ్ మీ, డిఐజీ గారు వచ్చారా? ఈ పోలీస్ వాళ్ళకి ఫోజ్ ఎక్కువ. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇంకా కొత్త డిఐజీ రాడే? వచ్చినా ఏం చేస్తాడు? కొత్తగా వచ్చాను, కేస్ స్టడీ చేయాలి, టైం పడుతుంది అంటాడు. ఇంకా బోస్ని ఎక్కడ పట్టుకుంటాడు? వాళ్ళు ఒకటి 2 రోజులు హడావిడి చేసేసి ఫైల్ మూసేస్తారు. ఇంతకు ముందు డిఐజీని చంపాడు, ఇప్పుడు తన కూడా చంపుతాడని వచ్చేవాడు కొచ్చే కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే ప్రెస్ మీట్ కి రావటానికి కూడా భయపడుతున్నట్టున్నాడు. ఏంటి మీరంతా రెడీయా? ఆ డిఐజీ గారు వచ్చారా? మీకు కాఫీలు టిఫిన్లు అందినాయి కదా, మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి. ఆయన చెప్పేది మీరు రాసేది ఏమి ఉండదు. ఐ విల్ కాల్ యూ బ్యాక్. అదేంటి సార్, బోస్ విషయంలో ఏం యాక్షన్ తీసుకుంటారో తెలుసుకోవాలి కదా. ఊరుకోవాయా, వీళ్ళందరూ కలిసి పేకలేంది ఈయనొక్కడు పేకగలుగుతాడా? పై ఆఫీసర్ అంటే గౌరవమే లేదు. సార్ తమరేంటి సార్ ఇక్కడ? ఏంటి సార్ ఆయనకు సెల్యూట్ చేస్తున్నారు? ఎవరాయన? ఆయనే మన కొత్త డిఐజీ గారు. సార్ నమస్కారం సార్. కూర్చోండి కూర్చోండి. సారీ సార్. రిలాక్స్. ఏంటి సార్ సడన్ గా ఇలా సర్ప్రైజ్ ఇచ్చారు? నేను అక్కడ కూర్చోబట్టేగా మీరందరూ ఏమనుకుంటున్నారో తెలిసింది. అదే ఇక్కడ కూర్చుంటే బోస్ అంటే నాకు ఇదని, ఏం పీకలేనని మాట్లాడతారా? పర్వాలేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. వాట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఇంతకీ మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? రిజైన్. అదేంటి సార్, జాయినింగ్ రోజే రిజైనా? ఇప్పుడు కాదు, 24 గంటల్లో 24 అవర్స్ లో నేను బోస్ని పట్టుకోకపోతే అప్పుడు రిజైన్ చేస్తాను. ఇది మీ దగ్గర ఉంచండి. ఏమయ్యా సార్, వీళ్ళెవరూ పీకలేంది నేను పీకుతానంటావా? థ్యాంక్ యూ జెంటిల్మెన్. చూద్దాం ఏం బిగుతాడు. 100 కోట్ల రూపాయలతో పారిపోయిన ఏసీపీ బోస్ని డ్యూటీలో జాయిన్ అయి 24 గంటలు తిరగముందే అరెస్ట్ చేసిన కొత్త డీఐజీ గారు మాట్లాడుతూ, సరైన ప్లానింగ్ లేకపోతే ఏది సాధ్యం కాదు. అందుకే ఇంతకాలం బోస్ తప్పించుకు తిరగలిగాడు. ఇలాంటి కేసులు నా సర్వీస్లో నేను చాలా చూశాను. ఆ అనుభవంతోనే వచ్చిన 1 డేలోనే అతన్ని పట్టుకోగలిగాను. సార్ బోస్ గారిని ఇంటర్వ్యూ చేయొచ్చా? రేపు కోర్టుకి అటెండ్ చేసేదాకా ఎవరికి చూపించడం కుదరదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ కొత్త డిఐజీ బోసుని అరెస్ట్ చేశాడంట. ఆ బోసుని కోర్టుకి తీసుకెళ్లే లోపు వేసేయాలి. ఒకవేళ సెక్షన్ మిస్ అయి వాడు కోర్టుకు వెళ్ళినా నోరు విప్పే ఛాన్స్ ఇవ్వకూడదు. మీరు వెళ్ళి ఆ బోసు గాడి పెళ్ళాం, బిడ్డలు, అమ్మ, బాబు, ఫ్యామిలీ మొత్తాన్ని లాక్కురండి. వెళ్ళండి. కొత్త నువ్వు ఇక్కడ రాగేసుకెళ్తున్నావు ఫైట్ చేయడానికన్నా. ఫైటింగ్ చేయడానికి వస్తే పనులు చేస్తావరా? ఎవరికైనా ఇంతకన్నా బాడీ ఉంది చెప్పురా. లేదా ఈ బాడీతో ఫైటింగ్ చేస్తే ఈ బాడీ జరిగే మరిగొస్తుందంటరా. నీకు చాక్లెట్ కొని పెడతాను, నన్ను పెట్టే. చూపించాలి, ఏసీపీ బోస్ గారిని మాకు చూపించాలి. ఆ బోసును చూపించే వరకు మేము కదలం. మా ఆయన్ని చూడాలి. చూడు, ఇది పోలీస్ స్టేషన్. మీ ఆయనతో మాట్లాడడానికి ఇది మీ ఇల్లు కాదు. సార్ మిమ్మల్ని నమ్మడానికి వెళ్ళలేదు సార్. నా బిడ్డ ఎలా ఉన్నాడో ఏమో మాకు ఒక్కసారి చూపించండి సార్. చూపించను. ఏం చేస్తారు మీరు? ప్రాణాలు పోయే వరకు ఇక్కడే కూర్చుంటాం. మా చావుకు మీరే బాధ్యులవుతారు. ఆల్ ద బెస్ట్. వెళ్ళి కూర్చోండి. కమాన్. హలో చందుబాబు, ఈ కొత్త డిఐజీ వచ్చిన పిచ్చి పిల్లలకి కుదిరేవాడంతో వచ్చి ఆఫీస్ ముందు కూర్చొని అన్నయ్య చూపించమని ధర్నా చేస్తున్నారు. ఎంత చెప్పినా వినలేదు. అయితే నేను చెప్పినట్టు చెప్పు బాబాయ్. ఇమీడియట్ గా నువ్వు ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య పారిపోయాడని చెప్పు. అంతలో నేను వచ్చేస్తాను. అమ్మా, బోసు గారు పారిపోయారు. మీరు వెళ్ళిపోవడం తెలుసు. సార్ బోసు పారిపోయాడు సార్. వాట్? నిజమా? బోసు దొరికాడన్నది ఎంత నిజమో పారిపోయాడన్నది అంతే నిజం సార్.
బోస్ ఫ్యామిలీని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. ఎస్, సక్సెస్ఫుల్ గా కొంత పీకానయ్యా. బయటున్న మన వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతారు. ఇంకా సేపట్లో ఫోన్ వస్తుంది. ఫోర్స్ తో రెడీగా ఉండండి. అలాగే అలాగే బావా, ఆ బోసుగాడి ఫ్యామిలీని మన వాళ్ళు కిడ్నాప్ చేస్తారంట. బోసుగాడు ఏమో తప్పించుకున్నాడంట. ఆ నేరుగా ఎక్కడికే వస్తాడు, మిమ్మల్ని అన్నది లేపేస్తాడు. మరి డబ్బు అంతా అదవుద్దేమో. డౌట్ క్లారిఫై బావా. ముసలోడా, ఎలా కన్నావురా వాళ్ళని? నా కోసమే కన్నావా? నన్ను చంపడానికే కన్నావా? ఇదిగో ఇదిగో ఎంత పట్టుచ్చు పంటలు చేస్తున్నాను తెలుసా? ఎప్పుడూ లేదు. నీ కొడుకులు నాకు బీపీ తెప్పించారు కదరా. భగవద్గీత మీద ముట్టు, వాళ్ళిద్దరిని నరికేస్తా. పెళ్ళాం బిడ్డల కోసమైనా రాలేదంటే వాడు. వీడెవడు? బోస్ కొడుకా? వీడిని నా కోసమే కన్నాడా వాడు? వాడి వయసు తగ్గ 5 వాడు వదిలాడు. నీ కొంపలో పసి గుడ్డు కూడా పొగలేరా? వీడిని బతకనే పొత్తిల్లో బిడ్డరా, ఆడేం పాపం చేశాడరా? బోసుకు పుట్టడమే వీడి చేసిన పాపం. ఎక్కడా వాడు? వచ్చావేంట్రా? మీ అన్నేడి? వాడు కావాలరా నాకు. ఏయ్, నీకు గంట టైం ఇస్తున్నా, వెళ్ళి తీసుకురా. నువ్వు ఆలస్యం చేసే ప్రతి 10 నిమిషాలకు ఒక్కరిని వేసేస్తా. వెళ్ళు. చెప్పేది నీకేరా, వీళ్ళలో ఒక్కరూ మిగలరు. వెళ్ళరా. బాబాయ్ బాబాయ్, వెళ్ళి డాడీని తీసుకురా బాబాయ్. తాతయ్యని కొట్టినట్టు నిన్ను కూడా కొడతారు బాబాయ్. తమ్ముడిని చంపిస్తానంటే అమ్మ ఏడ్చింది బాబాయ్. నాకు భయమేస్తుంది బాబాయ్. వెళ్ళి డాడీ తీసుకురా బాబాయ్. వెళ్ళు బాబాయ్. వచ్చావేంట్రా? భాష అర్థం కాదా నీకు? దొరికే పెట్టావా? దొరికైనా వెళ్ళి చెప్పు. రాడావాడు భయపడుతున్నాడా? ఓ గోండ ముందుకు రావడానికి నా బిడ్డ భయపడటమేంట్రా? ఆడు పోలీస్ రా. చిన్నడా, పెద్దను తీసుకురా. నా ప్రాణం పోయినా పర్లేదు, ఆడు పౌరుషం చూసిపోతా. వెళ్ళరా, వెళ్ళా. మీ అయ్యా సిక్కుతో చచ్చేటట్టున్నారా? వెళ్ళరా, వెళ్ళి వాడు తీసుకురారా. ఎక్కడి నుంచి వస్తారా? కళ్ళ తండ్రి కొడుకుని చూడాలి. తీసుకురారా అంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాడరా? ఏంట్రా నువ్వు అనేది? అన్నీ నేను కొడుకుని తెచ్చి పెట్టి కాల్చి చంపారా? చూడరా, పసిబిడ్డను చూడరా.
అమాయకంగా ఫోన్ చేసి బాబాయ్ నాకు తమ్ముడు పుట్టాడు నాతో మాట్లాడాలి అంటే నాన్న ఇంకా మాట్లాడలేడమ్మా కాలిపోతున్నాడు అని ఎలారా చెప్పేది ఎలారా చెప్పేది చూడరా చూడరా రోజు బొట్టు పెట్టుకొని అన్నయ్య వస్తాడని ఎదురు చూస్తున్న వదిన్ని చూసి అన్నయ్య ఇంక మనకు లేడు ఇక రాడు అని చెప్పలేక నేనంతా నరకు అనిపించాను కొడక నాకే తెలియని సెక్షన్లు ఉన్నాయిరా నీ దగ్గర. చందు మీ అన్నయ్య మీద చేసిన ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు. చంపే అందరినీ చంపే. నర నరాల్లో ప్రవహిస్తున్న మన్నయ్య రక్తం మీద ఒట్టే చెప్తున్నా నాకు కోడక్క. ఈ రోజు ఇక్కడి నుంచి ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళడు. అంటే నాకు కోడక్క. ఎంతమందిని చంపేశాడు. అరెస్ట్ చేయండి సార్. షఫీని డిఐజీని చంపింది వీడే సార్. ఇప్పుడు నన్ను చంపబోయాడు సార్. సార్ నాకు తెలిసి 100 కోట్లకు ఆశపడి బోసుని కూడా వీడే చంపుతాడు సార్. సార్ నేను బోస్తో కలిసి 4 ఏళ్లు పనిచేశాడ్రా. అతని సిన్సియారిటీ ఏంటో నాకు తెలుసు. ఇంత పెద్ద నింద పడ్డా బోస్ బయటికి రాలేదు అంటే అప్పుడే నాకు డౌట్ వచ్చింది అతను ప్రాణాలతో లేడని. రై నువ్వే చంపావని ఎంక్వైరీలో తేలింది. అందుకే ఇంత డ్రామా ఆడాను. హే చందు, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ తరువాత మనం పీల్చే గాలిలో వీడి శ్వాస ఉండకూడదు. కానిస్టేబుల్స్ రిలాక్స్ రిలాక్స్. కూర్చోండి కూర్చోండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వెరీ గుడ్ వెరీ గుడ్. బ్లడ్ మారండి అని చెప్తా. మనిషిని చంపడం తెలిసారా నీకు? సిన్సియర్గా జాబ్ చేస్తే చంపేస్తారా? చందు పడే. ప్రెస్ వాళ్ళు వచ్చేస్తున్నారు. పడే చందు. కత్తి పడే. చందు నా మాట విను. కత్తి పడే. చందు పడే.
చందు ఇంతమంది పోలీసులు ఉండగా ఇన్ని మంటలా ఎవరు చంపారు సార్? బోస్, ఏసీపీ బోస్. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి శవాలను పేపర్కి ఎక్కించండి. గో గో గో, టేక్ ది ఫోటోగ్రాఫ్స్. బాబు, గుడ్విల్ బ్యాంక్ లో మా బావగారు దుబ్బేసిన 100 కోట్లు ఎక్కడున్నా చెప్పేస్తాను. బోసు గారి పేరు మీద మీరే జనాలు పనిచేసేయండి. కానీ ఆ చంపే లిస్ట్ నుంచి నా పేరు తీసేయండి అయ్యా. చందు, ఈ డ్రెస్తో చెయ్యలేందుంటే ఆ బోస్ పేరుతో చేస్తాం. ఆ బోస్ని అలాగే ఉందని. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.